సరిగ్గా 30 ఏళ్లు నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్నుపోటు దినం. ప్రపంచవ్యాప్తంగా మనం అనేక స్పెషల్ డేస్ చూస్తాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటాం, లేదంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంటాం, లేదంటే మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటాం. ఇలాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. కానీ ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒకటే ఒక స్పెషల్ డే వెన్నుపోటు దినం. 1995వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున వెన్నుపోటు దినం స్టార్ట్ అయింది. 30 సంవత్సరాలైంది నేటికి ఆ వెన్నుపోటు దినోత్సవం పూర్తయి. ఇంకా ఆ వెన్నుపోటు ప్రజల మెదడులో గుర్తుండే ఉంటుంది, ఎక్కడా కూడా మర్చిపోలేదు ప్రజలు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఒక మహానటుడిగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీని పెడితే ఆ పార్టీలోకి ఏదైతే జొరబడి ఆ పార్టీలో ఆయన వెనకాలే ఉండి ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులేయించి ఆ పార్టీని, ఆ పార్టీ గుర్తుని, ఆ పార్టీ అకౌంట్లని లాక్కున్నటువంటి దొంగ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అంటే అడ్డదారిలో చెప్పులేయించి అధికారాన్ని లాక్కొని ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు సరిగ్గా ఇదే రోజు 1995వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున అందరికీ గుర్తుండేటటువంటి దినం ఈ సెప్టెంబర్ 1. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు అనేటటువంటి గ్రహణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రులు అయిన వారు కేవలం ముగ్గురు. 1 నందమూరి తారక రామారావు, 2 కేసీఆర్, 3 జగన్మోహన్ రెడ్డి గారు. సో వీళ్ళ ముగ్గురే సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రులైన వాళ్ళు. కానీ అడ్డదారిలో పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అవటమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఈనాడు అనేటటువంటి ఒక రోత పత్రికలో బట్టలు లేకుండా, నోట్ దిస్ పాయింట్, బట్టలు లేకుండా కార్టూన్లు వేయించినటువంటి నీచమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 95లో ఏదైతే రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పదవి లాక్కున్న తర్వాత రామారావు గారిని స్త్రీలోలుడని, రామారావు గారు గండిపేటలో ఫామ్ హౌస్ లో బట్టలు లేకుండా చిందులేస్తాడని, అమ్మాయిలతో కులుకుతా ఉంటాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి వార్తలు అదే ఈనాడు పత్రికలో రాయించినటువంటి దుర్మార్గుడు ఇదే చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు పట్టినటువంటి ఆ వెన్నుపోటు, ఆ దినం, ఆ రోజు పట్టినటువంటి ఆ గ్రహణం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా రాష్ట్రం విడిపోయినా కూడా ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వెన్నుపోటుదారుడు ఆ రోజు రామారావు గారిని ఎలా వెన్నుపోటు పొడిచాడో దాని తర్వాత ప్రజలను కూడా వరుసగా వెన్నుపోటు